ఈ ఓల్డ్ ఏజ్ లో ఫ్రాక్చర్స్ అనేవి ఎందుకు ఎక్కువగా చూస్తాం అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటి ప్రివెన్షన్ అంటే ఫ్రాక్చర్స్ అనేవి అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏమేమి జాగ్రత్తలు పాటించాలి, దానికి ఏం చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ది ఎక్సర్సైజ్. మనకి రెగ్యులర్ గా మినిమం రికమెండేషన్స్ ప్రకారం వీక్ కి 150 minutes రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయమంటాం. అది వాకింగ్ అవనండి, సైక్లింగ్ అవనండి, ఏదో ఒకటి. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఈ బాడీ ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేస్తుంది. రెండు, బాడీ వెయిట్ ని తగ్గించి కంట్రోల్ లో ఉంచుతుంది, ఒబెసిటీ అది రాకుండా. మూడోది, మజిల్ మాస్ ని పెంచుతుంది అనమాట. ఈ వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ వల్ల బోన్స్ కూడా కొంచెం స్ట్రెంగ్ అవుతాయి. అండ్ ఆల్సో ఈ యోగా ఇలాంటివి చేయడం వల్ల మన బాడీ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి అవుట్డోర్ ఎక్సర్సైజ్ వల్ల అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే సన్లైట్ కి విటమిన్ డి కూడా దొరుకుతుంది. అండ్ రెండో ప్రివెన్షన్ ఆస్పెక్ట్ న్యూట్రిషన్. ఎప్పుడైతే మనం అడిక్వేట్ గా ఈ కాల్షియం, డి విటమిన్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్, చీజ్, ఎగ్స్, ఫిష్ ఇలాంటివి తీసుకుంటామో మన బోన్స్ లో స్ట్రెంత్ అది మెయింటైన్ అవుతుంది. దాంతో పాటు ప్రోటీన్ అంటే మజిల్ మాస్ మెయింటైన్ అవడానికి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మెయిన్లీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం ద్వారా మనం న్యూట్రిషన్ ఆస్పెక్ట్ లో ఈ ఫాల్స్ ని గానీ దాని వల్ల వచ్చే ఫ్రాక్చర్స్ గానీ ప్రివెంట్ చేయొచ్చు. ఈ ఫ్రాక్చర్స్ ని ప్రివెంట్ చేయడానికి ఇంకో ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే బోన్ ని స్ట్రెంథెన్ చేసుకోవడం. అంటే మనకి బిఎండి టెస్ట్ల ద్వారా ఆస్టియోపీనియా ఉందా, ఆస్టియోపోరోసిస్ ఉందా, లేదు నార్మల్ గానే ఉందా అనేది ఫస్ట్ తెలుసుకుంటాం. దాని తర్వాత మనకు అవసరమైన దాన్ని బట్టి కాల్షియం, డి విటమిన్ సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆస్టియోపోరోసిస్ అనేది బాగా ఎక్కువగా ఉంది అంటే దానికి సంబంధించి బిస్ఫాస్ఫోనేట్స్ అనే టాబ్లెట్స్ కానీ, లేదు బిస్ఫాస్ఫోనేట్స్ ఇంజెక్షన్స్ కానీ, లేదు డెనోజుమాబ్, క్యాల్సిట్రోన్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. దానికి సంబంధించిన బోన్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి సంబంధించిన మెడిసిన్ వాడుకోవచ్చు మనం. ఇంకొక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండడం, ఇందాక అనుకున్నట్టు ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ విషయంలో కేర్ తీసుకోవడం. అండ్ ఆల్సో అవసరమైనప్పుడు ఈ బిఎండి టెస్ట్ అనేవి మినిమం 1-2 years ఒకసారి చేయించుకుంటూ మనకి బోన్ మినరల్ డెన్సిటీ ఎలా ఉందనే చూసుకోవడం. అది ఆస్టియోపోరోసిస్ స్టేజ్ లో ఉంటే కనుక దాని ట్రీట్మెంట్ వాడడం, ఆస్టియోపీనియా కానీ నార్మల్ గానే ఉంటే కనుక లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎక్సర్సైజ్ తో మెయింటైన్ చేయడం, ఇవి చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు జాయింట్ పెయిన్స్ కి సంబంధించి ఫిజియోథెరపీ కానీ, లేదు బాగా సీరియస్ గా ఉంటే ఎన్ఎస్ఐడ్స్ అంటాం ఆ టాబ్లెట్స్ కానీ, లేదు ఆయింట్మెంట్స్ కానీ చేసుకుంటూ దానికి సంబంధించి ఆ పెయిన్ తగ్గించుకోగలిగితే దానివల్ల వాళ్ళకి ఏదైతే నడకలో తేడా వస్తుందో దాన్ని కరెక్ట్ చేసుకుని పడిపోయే ఛాన్సులు, దానివల్ల ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకొక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ స్లీప్. మనకి ఎడిక్వేట్ స్లీప్ లేనప్పుడు ఆ రోజంతా కొంచెం డల్ గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల నిద్రమత్తు వల్ల పడిపోవడం కానీ, లేదు తల తిరిగినట్టు అయి పడిపోవడం కానీ ఇలాంటివి ఉంటుంటాయి. ఎడిక్వేట్ స్లీప్ అంటే మినిమం డైలీ 6 to 8 hours స్లీప్ ఉండేలా చూసుకోండి. అండ్ ఆల్సో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పోస్టరల్ హైపోటెన్షన్ దగ్గర పడుకుని లేచిన వెంటనే లేచి నడవకుండా ఒక 1-2 minutes కొంచెం అలా కూర్చుని ఉంటే మన బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అనేది మళ్ళీ రెస్టోర్ అవుతుంది. అప్పుడు లేచి మన పనులు చేసుకోవడం కానీ, లేదు బాత్రూమ్ కి వెళ్ళడం కానీ చేసుకుంటే పడిపోయే ఛాన్సులు అనేవి చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఈ ఐ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ తీసుకోవడం. ఎప్పుడైతే ఈ విజన్ తగ్గిందో పడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని మనం ఇందాక ఆల్రెడీ అనుకున్నాం. సో ఎప్పుడైతే మనకు కన్ను కొంచెం మసగ్గా కనిపిస్తుంది, లేదు కంటి చూపు సరిగ్గా ఆనట్లేదు అనుకున్న వాళ్ళు ఐ టెస్టింగ్ చేయించుకుని దానికి సరిపడా స్పెక్టకిల్స్ కానీ, లేదు సర్జరీ అవసరం అవుతుంది అనుకుంటే సర్జరీ కానీ, లేదు మెడికేషన్ కానీ వాడుకుంటూ ఉంటే పడిపోయే అవకాశాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ హియరింగ్ ప్రాబ్లం అంటే వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ అనేవి వాడాల్సిన అవసరం ఉంటే కనుక వాడుకుంటూ ఉంటే మనకి పడిపోయే అవకాశం, దానివల్ల ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel. Let's make India pain free. Thank you.